ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం జయానవరం గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ పథకాన్ని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సూచనలతో ఏపీఓ సురేష్ బాబు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా ప్రారంభించిన ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు జ్యోతుల పెదబాబు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో చేపట్టనున్న ఫీల్డ్ ఛానల్ పనులకు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకారం చుట్టారు. అనంతరం విబిజి రామ్జీ పథక పోస్టర్ ను ఆవిష్కరించి పథక ముఖ్యాంశాలను ఉపాధి కార్మికులకు వివరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బుజ్జి మాట్లాడుతూ గ్రామీణ శ్రామికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పథకం ద్వారా ఏడాదికి 125 రోజుల వేతన ఉపాధి కల్పించడంతో పాటు వ్యవసాయ పనులు లేని సమయంలో కూడా శ్రామికులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. గ్రామ సభల ద్వారా రూపొందించే వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక అమలుతో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేస్తారని, నిర్ణీత గడువులో వేతనాల చెల్లింపు ఆలస్యమైతే పరిహారం చెల్లించే విధానం ఈ పథక ప్రత్యేకత అని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పారదర్శక పరిపాలన అందిస్తూ గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామరాజు వర్మ, ఏపీఓ సురేష్ బాబు, ఎంపీటీసీ కాలారి గిరి, నాయకులు మధ్యపాటి అలర్కరాజు, బాజంకి కన్నారావు, చిక్కాల లక్ష్మణరావు, బుజ్జిరాజు, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు, ఉపాధి కార్మికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభరాజ గారి ఆదేశాల మేరకు మరి ఏలేశ్వరం మండలంలో జడ్డింగనవరం గ్రామంలో మరి ఏదైతే ఎంజీఎన్ఆర్ఎస్ పథకం ఉండేదో దాని మరింతగా ఈ పథకాన్ని రూపాంతరం చెంది మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చేలాగా భారతదేశంలో వివిధ ప్రాంతాల విభిన్న మరి వ్యవసాయ రైతాంగాన్ని కానీ రైతు కూలీ సోదరులకు అందరికీ కూడా ఉపయోగపడేలాగా దీన్ని ఈరోజు వికసిత్ భారత్ హామీ ఉపాధి జీవనోపాధి మిషన్ గ్రామీణ్ విబిజి రామ్జీ అనే పథకం పేరు రూపాంతరం చెంది వాళ్ళ నుంచి మొదలయ్యే కార్యక్రమాన్ని వాళ్ళ జడ్డింగనవరం గ్రామంలో మరి ప్రారంభించడం జరిగింది. నాతో పాటుగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మరి ఏలేశ్వరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల పెదబాబు గారు, మరి వైస్ ఎంపీపీ చిక్కాల లక్ష్మణరావు గారు, స్థానిక ఎంపీటీ సభ్యులు శ్రీమతి కాలారి గిరీష్ గారు, గౌరవ ఎంపీడీఓ గారు, ఏపీఓ గారు, మాజీ ఉప సర్పంచ్ గారు, మరి జనసేన నాయకులు, గ్రామ పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఎవరైతే ఈ శ్రామికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈ పథకం మరి ఎవరెవరు మరి ప్రతిపక్షాలు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇది పేరు మార్పు గురించి. ఇది పేరు మార్చి దీన్ని నిర్వీర్యం చేయట్లేదు, మరింత ఉన్నత స్థితిలోకి ఈ పథకాన్ని తీసుకెళ్ళాలి. మరింతగా మరి దేశంలోని వివిధ ప్రాంతాల యొక్క విభిన్న ఏదైతే పనిబాట్లు ఉన్నాయో అన్ని కూడా ఉపయోగపడేలాగా శ్రామికులందరికీ కూడా మరిన్ని ఎక్కువ పని దినాలు కల్పించాలి అనే ఆలోచనతో మరి వాళ్ళ పేపర్లో కూడా చూడడం జరిగింది. మరి ఇచ్చే డబ్బులో కూడా 3% అండి పెంచింది. 3% కూడా మరి ఏదైతే మినిమమ్ స్కేల్ ఉందో ఆ స్కేల్కి కూడా 3% కూడా పెరగడం, మరి ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం దీన్ని ఈ పథకాన్ని మరింత అందరికీ ఉపయోగపడేటట్లు చేసిన కార్యక్రమంగా మేము భావిస్తా ఉన్నాం. మరి గౌరవ ఎమ్మెల్యే గారు సూచనలు సలహాలతో ఈ పథకం ఏలేశ్వరం మండలంలో మరి చాలా అందరికీ ఉపయోగపడేలాగా చాలా ప్రతిభావంతమైన మరి పనులన్నీ కూడా గుర్తించి అందరికీ ఉపయోగపడేలాగా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇందులో మరి దేశంలోనే దీని కార్యక్రమానికి సంబంధించి 318 వర్కుల్ని వివిధ వర్కులు కూడా మరి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 318కి సంబంధించిన పనులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో ఎలా అయితే ఉపయోగపడతాయో అవన్నీ కూడా రైతాంగానికి కానీ ఆ శ్రామికులకు కానీ ఉపయోగపడేలాగా మరి చేయడానికి గల కార్యక్రమంగా ఇవాళ మేము చాలా సంతోషిస్తా ఉన్నాం. మరి భవిష్యత్తులో ఇవన్నీ ఐడెంటిఫై చేయడం, గ్రామ సభలన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవడం, కొన్ని వర్కులు కూడా మరి శాంక్షన్ కూడా రావడం జరిగింది. నిన్ననే కూడా శాంక్షన్ రావడం కూడా జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని విబిజి రామ్జీ కార్యక్రమాన్ని చాలా భారీ స్థాయిలో మరి కనీసం
ఈ శ్రామికులందరికీ కూడా మరి అందేలాగా మేమందరూ కూడా మా వంతు శ్రమిస్తాం, మరి కష్టపడతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా శ్రామికులకు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.